హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రమాట. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరు కింద మనకు ఈ ఒకటి ప్రజాపాలన ప్రజా దరఖాస్తు పాలన వచ్చేసి కుటుంబంలో లబ్ధి పొందడానికి అయితే అభయహస్తం పేరు కింద 6 చేయూత పథకాలు అయితే ఇస్తున్నారు. ఈ యొక్క 6 చేయూత పథకాలను మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. ఈ యొక్క ఫామ్ అనేది ఎలా నింపాలనేది చాలామందికి తెలియడం లేదు. అందుకే ఈ ఫామ్ అనేది నేను మీకు నింపి చూపిస్తాను. ఇందులో ఉన్నట్లుగా మీకు యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క సొంత డీటెయిల్స్ యూజ్ చేసుకొని నింపి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మన గ్రామ సభ కానీ లేదంటే మన ఊరికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసేటప్పుడు ఈ వీడియో ద్వారా చూసి క్లియర్గా నేను నింపుతాను. ఒక ఫామ్ అయితే ఎగ్జాంపుల్గా ఒక ఫామ్ నింపుతాను. ఆ ఫామ్ నింపినట్లుగా మీరు కూడా నింపి ఈ యొక్క ప్రజాపాలన మీటింగ్ పెట్టినప్పుడు లేదంటే మన ఊరికి వచ్చి ఆ యొక్క మీటింగ్ పెట్టినప్పుడు ఈ యొక్క ఫామ్ అడిగినప్పుడు ఈ ఫామ్ ఈ విధంగా నింపి ఇవ్వండి. ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ కుటుంబ యజమాని పేరు ఇక్కడ వచ్చేసి ఒక వారి యొక్క పేరు రాయాలి. ఇక్కడ మొత్తం వచ్చేసి తెలుగులోనే రాయాలి. నేను మామూలుగా ఇంగ్లీష్లో రాసి చూస్తున్నాను. మీరంతే తెలుగులోనే రాసి ఇవ్వండి. తెలుగులో రాసిస్తే బాగుంటుంది. వారి యొక్క పేరు ఏమని ఉంటే అది నేను ఎగ్జాంపుల్గా సత్యమ్మ అని పేరు చేస్తున్నాను. సత్యమ్మ ఈ విధంగా మనం పేరు రాయాలి. ఇంటి పేరుతో సహా రాయాలి. ఫర్ సపోజ్ ఇంటి పేరు వి ఉంటుంది, ఇట్లా ఈ విధంగా క్లియర్గా రాయాలి. అయితే దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషు సెలెక్ట్ చేసుకోవాలంటుంది. ఇక్కడ ఈ బాక్స్ ఉన్నాయి కదా, ఈ బాక్స్ల దగ్గర అయితే టిక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఏ విధంగా టిక్ చేసుకోవాలనేది. సింపుల్గా ఈ విధంగా టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జెంట్స్ లేడీస్ పేరు ఉంటే లేడీస్, స్త్రీ టిక్ చేయాలి. ఒకవేళ మనం ఇంటి యజమాని పేరు జెంట్స్ పేరు మీద పెట్టినట్లయితే పురుషుడి దగ్గర టిక్ చేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగానే మనకు ఎస్సీయా ఎస్టీయా క్యాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి మన క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన క్యాస్ట్ ఫర్ సపోజ్ మైనారిటీ అనుకో, ఎగ్జాంపుల్గా మైనారిటీ అయితే మైనారిటీ టిక్ చేసుకోవాలి, లేదా ఇతరులు ఉంటే ఇతరులు టిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో వచ్చేసి దరఖాస్తు సంఖ్య, ఇది వచ్చేసి మనం ఏమి వేయకూడదు, ఖాళీగా పెట్టాలి. ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉంది కదా, ఈ దరఖాస్తు సంఖ్య ఏమి వేయాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ వాళ్ళే మన ఇంటికి వచ్చినప్పుడు ఫామ్ తీసుకున్నప్పుడు వారి యొక్క సీరియల్ నెంబర్ దరఖాస్తు సంఖ్య అనేది తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనం ఇంటి యజమాని సంతకం పెట్టాలి. ఇంటి యజమాని ఫోటో ఉంది కదా, ఈ ఫోటో దగ్గర ఒక్క నిమిషం నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఫోటో పెడుతున్నాను, మామూలుగా సినిమా పోస్టర్ పెడుతున్నాను. ఇది మామూలు ఎగ్జాంపుల్ కోసం అనమాట. ఇక్కడ స్టిక్ చేసి ఇక్కడ ఫోటో అయితే ఇక్కడ జత చేయాలి. దాని తర్వాత వచ్చేసి మనం ఈ ఫామ్ ఎట్లా నింపాలనేది మనం చూద్దాం. ఇప్పుడు మైనారిటీ వరకు నింపేసినాం కాబట్టి ఇక్కడ పుట్టిన తేదీ ఉంది కదా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే వేయాలి. ఇది వచ్చేసి ఆధార్ కార్డులో చూసి క్లియర్గా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వేయాలి. 02 డేట్ మంత్ వచ్చేసి 04, సంవత్సరం వచ్చేసి 1985 అనుకోండి. 1985 ఇక్కడ రాయాలి క్లియర్గా. ఇది మొత్తం ఆధార్ కార్డులా చూసి ఖచ్చితంగా నింపాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నట్లయితే ఆ విధంగానే మనం నింపితే చాలా బాగుంటుంది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి. నేను ఆధార్ కార్డ్ నెంబర్ వేస్తున్నాను. ఇది మొత్తం ఆధార్ కార్డులో చూసుకొని తప్పులు లేకుండా వేయండి. 71465101112 ఈ విధంగా వేసేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనం రేషన్ కార్డ్ నెంబర్ ఏమంటే అది రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి 3267532110 ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఏది ఉంటే అది మనం ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఫిలప్ చేయాలి. దాని తర్వాత మన మొబైల్ నెంబరు దీని కింద ఈ బాక్స్లో ఉంది కదా, ఈ బాక్స్లో వచ్చేసి మొబైల్ నెంబరు
కూడా నింపేసేయాలి. నైన్ 4 9 0 1 0. నేను ఈ నెంబర్ వచ్చేసి మామూలుగా ఉత్త నెంబరే అండి. మామూలుగా ఈ విధంగా మొబైల్ నెంబర్ నింపాలి. దాని తర్వాత మనం ఏం పని చేస్తామో ఆ వర్క్ వచ్చేసి వ్యవసాయం అయితే వ్యవసాయమో, లేకపోతే ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబు, గృహిణి అయితే మామూలుగా గృహిణి అని రాసేసేయాలి. నేనైతే మామూలుగా గృహిణి అని రాస్తున్నాను. మీరు తెలుగులో నింపండి మొత్తము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కుటుంబ సభ్యుల సంఖ్య మరియు కుటుంబ సభ్యుల వివరాలు. అయితే ఇక్కడ నెంబర్ 1 వచ్చేసి సీరియల్ నెంబర్ 1 వేసేయండి. ఇక్కడ మన ఇంట్లో ఉండే వారి పేరు అనమాట. మనం ఫస్ట్గా రాసినాం కదా, ఇక్కడ దరఖాస్తుదారుని యజమాని పేరు. ఇక్కడ ఈ పేరు రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మిగతా వాళ్ళ సభ్యుల పేరు రాయాలి. ఫస్ట్ సపోజ్ రంగయ్య అనుకోండి. రంగయ్య అన్నీ తెలుగులోనే రాయండి. ఫామ్ తెలుగులో ఉంది కాబట్టి తెలుగులో రాయండి. దరఖాస్తుదారునితో సంబంధం, భర్త అని రాసేసేయాలి. హస్బెండ్ కాబట్టి లింగం దగ్గర వచ్చేసి పురుషులు అయితే పురుషులు రాయాలి, పువ్వు పెట్టాలి. స్త్రీ అయితే స్త్రీ రాయాలి. ఓకేనా. తెలుగులో వచ్చేసి పురుషు అని పెడితే సరిపోతుంది. పుట్టిన తేదీ వచ్చేసి ఆధార్ కార్డులో చూడండి. ఆధార్ కార్డులో చూసి 03/04 సంథింగ్ డేట్ ఆధార్ కార్డులో ఉన్న ఏ డేట్ అయితే ఉంటుందో అది ఇక్కడ వేసేసేయాలి. దాని తర్వాత వీళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏముంటుందో అది. ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యుల డీటెయిల్స్ మొత్తం రాయాలి. కుమారుడు ఉంటే తెలుగులో రాయండి కుమారుడు అని. పురుషలింగం అయితే పురుషలింగం అని పెట్టేసేయండి. మరి అదేవిధంగా సేమ్ పుట్టిన డేట్ ఇది కూడా మన ఆధార్ కార్డులో చూసి ఏ నెంబర్ అయితే ఉంటుందో అది 2012. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఈ విధంగా చాలా క్లియర్గా నింపండి. కుమార్తె కాబట్టి సంబంధం వచ్చేసి కుమార్తె. మొత్తం తెలుగులో రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అలా అదేవిధంగా ఈ విధంగా నింపేసిన తర్వాత ఇంటి నెంబర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పేపర్ అయిపోయింది. సెకండ్ పేపర్లో వచ్చేసి చిరునామా ఉంటుంది. వీధి నెంబర్ వచ్చేసి 1-2-6 అట్లా 5-6 ఉంటుంది కదా. గ్రామం అయితే గ్రామం రాయండి. విలేజ్ వచ్చేసి విజయవాడ అనుకోండి. విజయవాడ కాదు హైదరాబాద్ చుట్టుపక్కల షాద్ నగర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ అయితే షాద్ నగర్ రాయండి. వార్డ్ నెంబర్ ఎన్నో వార్డ్ నెంబర్ అంటే 5వ వార్డ్ నెంబర్ అయితే 5వ వార్డ్ నెంబర్ అయింది. మండలం వచ్చేసి షాద్ నగర్కు షాద్ నగర్ ఉంటుంది కాబట్టి షాద్ నగర్ మన యొక్క మండలం పేరు రాయాలి. అన్నీ తెలుగులో రాయాలి. డిస్టిక్ శంషాబాద్ అయితే శంషాబాద్, ఏదైతే అదే అనమాట. ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఎగ్జాంపుల్ కోసం నింపుతున్నాను, ఎలా ఏ విధంగా నింపాలనే దాని గురించి మాత్రమే. ఇక్కడ ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కావాలనుకునేవారు ఇక్కడ ఈ విధంగా టిక్ చేయండి. కింద వచ్చేసి గ్యాస్ సిలిండర్కి సంబంధించి గ్యాస్ సిలిండర్లో
500 కావాలనుకునేవారు ఈ విధంగా టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ నెంబర్ వేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ మనకు 5 డిజిట్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ వేయండి. 12735 ఈ విధంగా గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ వేయండి. దాని తర్వాత సరఫరా చేసిన భారత్ కంపెనీ, గ్యాస్ కంపెనీ, లేకపోతే భారత్ గ్యాసా, ఏది హెచ్పి గ్యాసా అనేది ఉంటే హెచ్పి అయితే హెచ్పి చేయండి. భారత్ గ్యాస్ అంటే భారత్ గ్యాస్ అని రాయండి. ఓకే, ఈ విధంగా రాసేయండి నీట్గా. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వేసుకుంటున్నాం అనేది ఇక్కడ రాయాలి. ఒకవేళ 5 సిలిండర్లు అనుకో 5 వేయండి. మీరు దీనికన్నా ఎక్కువగా మీరు వాడుతున్నట్లయితే 9 అయితే 9 వేసుకోండి. లేకపోతే 8 వాడుతున్నట్లయితే 8 సిలిండర్ ఇక్కడ రాయండి, నీట్గా రాయండి. దాని తర్వాత ప్రతి కుటుంబానికి ప్రతి ఏటా ఎకరానికి 15,000 కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈ రెండిలో టిక్ చేయండి. రైతు అయితేనేమో సొంత భూమి ఉండి పనులు చేస్తుంటే రైతు చేయండి. సొంత భూమి ఉన్న వాళ్ళు ఇది కౌలుకు చేస్తున్నటువంటి రైతులైతే ఇక్కడ టిక్ చేయాలి. ఒకవేళ లేదు సొంత భూమి చేస్తున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ టిక్ చేయాలి. అదేవిధంగా పాస్బుక్ నెంబర్లు అంటే పాస్బుక్ మీద మన సొంత పాస్బుక్ పైన నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు టీ అనే అక్షరంతో మొదలై ఉంటుంది. ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాయండి. నెంబర్లు ఎన్ని నెంబర్లు ఉంటాయి అన్ని నెంబర్లు వేసేయండి. మనకు ఈ విధంగా పాస్బుక్ మీద ఉండే నెంబర్ చూసి నెంబర్ అయితే దీని మీద రాయండి. దాని తర్వాత వచ్చేసి సాగు చేస్తున్న భూమి వివరాలు. ఇంకే 2 నెంబర్లు ఉన్నా సరే 2 నెంబర్ ఇక్కడ కామా ఇచ్చేసి ఇంకొక నెంబర్ కూడా ఈ గ్యాప్లో రాయొచ్చు. సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబర్ వచ్చేసి 212 అనుకోండి. ఇట్లా 212 అని రాసి బై ఏ అని ఉంటే బై ఏ రాయండి. ఏమీ లేకపోతే 213 మాత్రమే రాయండి. దాని తర్వాత ఒక కామా పెట్టి విస్తీర్ణం అనేది కదా ఇక్కడ, ఈ విస్తీర్ణం కోసం 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు రాయండి. మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలను రాయండి. ఇలా 5.00 పెడితే 5 ఎకరాలు అనమాట. వ్యవసాయాల కూలీ మనకు ఉపాధి హామీ కార్డు ఉన్నట్లయితే వ్యవసాయ కూలీ అయితే ఇక్కడ టిక్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఒకవేళ వ్యవసాయ కూలీ అనుకోండి, ఇక్కడ టిక్ చేసి మనకు ఉపాధి హామీ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ఒక నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. 251130 దాని మీద నెంబర్ ఎంత ఉంటే ఆ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే దీని కింద వచ్చేసి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి ఆర్థిక సహాయం కోసం కోరుకునే వాళ్ళు ఇది ఇక్కడ టిక్ చేయండి. అవసరం లేని వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమరవీరులు మరియు ఉద్యమకారులు అయితే 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ప్రతి కుటుంబానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే. మీరు అమరవీరులు అయితే ఒకవేళ ఇక్కడ టిక్ చేయండి. వారి పేరు, ఉద్యమంలో పాల్గొన్న వారి పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వారి పేరు రాయండి. అమరవీరులైనటువంటి సంవత్సరం చనిపోతే, ఒకవేళ తెలంగాణ పోరాటంలో పోరాడి చనిపోతే వారి యొక్క పేరు ఇక్కడ రాసి వారి యొక్క సంవత్సరం ఏ సంవత్సరంలో చనిపోయారు. సపోజ్ 1990 అనుకోండి, 1998 అంటే 1998 అయితే ఇక్కడ రాయండి. ఈ విధంగా ఎఫ్ఐఆర్ నెంబర్, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలై ఉంటే దాని నెంబర్ వచ్చేసి ఇక్కడ డిజిట్స్ అయితే ఇవ్వండి. డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే దాని కూడా నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును అయితే టిక్ చేయండి, కాదు అయితే వదిలేసేయండి. సంబంధిత ఎఫ్ఐఆర్ ఏ సంవత్సరంలో అయింది అనేది అది కూడా ఇక్కడ నోట్ చేయాలి. ఒకవేళ ఈ యొక్క తెలంగాణ కార్యక్రమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళినట్లయితే ఆ యొక్క జైలు పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జైలు పేరు రాయండి, స్థలం కూడా రాయండి. శిక్ష సంబంధించిన ఒక 5 సంవత్సరాల 2 సంవత్సరాలు అనేటువంటిది ఇక్కడ డీటెయిల్స్ అని రాయాలి. ఇకపోతే ప్రతి కుటుంబానికి 200 రూపీస్ ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల చొప్పున విద్యుత్ అయితే ఫ్రీ ఇస్తున్నారంట. అయితే మన ఇంట్లో మనం ఎన్ని యూనిట్లు యూజ్ చేసుకుంటాం అనేది ఇక్కడ 0 నుంచి 100 వరకు, లేదంటే 100 నుంచి 200 వరకు, 200 పైన యూనిట్లు యూజ్ చేస్తాం అనేది. అయితే 200 లోపల యూనిట్ ఈ 2 టిక్ చేసినట్లయితేనే మనకు ఇది వర్తిస్తుంది. 200 పైన అయితే
ఫ్రీ కరెంట్ అనేది వర్తించదనమాట. అయితే మీరు ఏది యూజ్ చేసినట్లే దాదాపుగా మా ఇంట్లో అయితే 0 నుంచి 100 యూనిట్లే కాబట్టి ఇది టిక్ చేస్తున్నాను. ఒకవేళ 200 కూడా టిక్ చేయొచ్చు. ఆ పైన అయితేనేమో ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది దీనికి అప్లై కాదనమాట. అలాగే మన ఇంటి యొక్క ఎలక్ట్రిసిటీ కరెంట్ యొక్క కనెక్షన్ మీటర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. 110235 ఆ విధంగా బిల్ రిసిప్ట్లో చూస్తే ఆ నెంబర్ అయితే దొరుకుతుంది. సేమ్ ఆ నెంబర్ యాజ్ టీస్గా ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఓకే. దీని తర్వాత చేయూత పథకం కింద నెలకు 4000 మరియు దివ్యాంగులకు పింఛన్ 6000 పొందేందుకు కింద వివరాలను తెలపండి అనేది. దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్ ఇక్కడ టిక్ చేయండి. దాని యొక్క హ్యాండిక్యాప్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ నెంబర్స్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఇంకా 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఈ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది. గీతా కార్మికులు అయితే ఇక్కడ డయాలసిస్ బాధితులు అయితే ఇక్కడ బీడీ కార్మిక జీవనాభివృద్ధికి అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళ అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఒక భర్త చనిపోతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా, ఈ విధంగా మొత్తం ఈ సంబంధించినటువంటి వివరాలు ఏమైనా మన దగ్గర ఉన్నట్లయితే ఇవి టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ను వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇంటికి మన ఊరికి వచ్చినటువంటి అధికారులకు. అయితే ఇది వచ్చేసి దీని యొక్క డేట్ 28వ తారీఖు నుండి 6వ తారీఖు జనవరి 2024 వరకు అయితే ఈ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఈ ఫామ్ అనేది చెల్లుబాటు అవుతుందన్నమాట. ఈ డేట్ లోపల ఖచ్చితంగా ఇవ్వండి దయచేసి. ఇక్కడ కింద ఉన్నటువంటి ఫామ్ ఇక్కడ మనకు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి. యజమాని ఫస్ట్ రాసినాం కదా, ఫస్ట్ మొదట్లో పేరు ఉంది కదా, ఇక్కడ పైన కుటుంబ యజమాని పేరు సత్యమ్మ ఉంది కదా, ఆ యొక్క ఆవిడ పేరు సంబంధించినటువంటి జిరాక్స్ ఆధార్ జిరాక్స్ కాపీ ఇక్కడ జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే వైట్ రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది. పైన సమర్పించిన అన్ని వివరాలు వాస్తవమని ధృవీకరిస్తున్నాను అని మనం ఇక్కడ సంతకం చేయాలి. లేదంటే వేలిముద్ర ఉంటే వేలిముద్ర వేయాలి. ఓకేనా? ఈ విధంగా సంతకం చేసి ఇక్కడ పేరు రాసేయాలి. పేరు ఏం పెట్టుకున్నాం మనం? సత్యం అని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పేరు రాసేయాలి. ఓకేనా? డేటు మనం ఏ రోజైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ రోజు. ఫర్ సపోజ్ 29వ తారీఖు మనం ఇస్తున్నాం అనుకోండి, 29వ తారీఖు ఇచ్చేసి ఇక్కడ 01/01/2023. ఓకే, ఈ విధంగా ఫిలప్ చేసి మన ఇంటికి వస్తారనమాట. వాళ్ళకు వచ్చిన లేదా గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ సెక్రటరీకి లేదా సర్పంచ్ వాళ్ళకి అప్పచెప్పినట్లే వాళ్ళు తీసుకొని ఇక్కడ డీటెయిల్స్ అయితే వాళ్ళే ఫిలప్ చేసుకుంటారు. ఈ డీటెయిల్స్ మొత్తం మనం నింపాల్సినటువంటి అవసరం లేదు. ఈ డీటెయిల్స్ వాళ్ళే ఫిలప్ చేసి ఇస్తారు. దరఖాస్తు సంఖ్య కూడా వాళ్ళే వేస్తారు. ఈ విధంగా నింపేసి ఇచ్చిన తర్వాత ఈ యొక్క రసీదు అనేది ఉంది కదా, ఇక్కడ వరకు అయితే మనకు చేంజ్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. ఈ కిందికి ఇక్కడ నుంచి ఈ కింది పేపర్ మనకి ఇస్తారు. ఈ పేపర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. క్లియర్గా అర్థం కాకపోతే ఎవరైనా కమెంట్ బాక్స్లో కమెంట్స్ తెలిపినట్లయితే నేను మీకు క్లారిటీగా మళ్ళీ ఫోన్ కూడా చేస్తాను. ఓకేనా? ఫోన్ నెంబర్ పెట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఈ ఫామ్ పైన డౌట్ ఉంటే నాకు క్లియర్గా చెప్పండి. నేనైతే మీకు క్లియర్గా ఫోన్ కూడా చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఫామ్ అనేది చాలా అవసరం పడుతుంది కాబట్టి ఫోన్ చేసి మీకు హెల్ప్ కూడా చేస్తాను. ఖచ్చితంగా నీట్గా నింపేసి మన ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇవ్వండి. అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీ కింద కమెంట్ బాక్స్లో పెట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను ఫోన్ కూడా చేసి ఈ ఫామ్ నింపాలనేది ఎట్లా నింపాలనేది మీకు చెప్తాను. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి అందరికీ మీ ఫ్రెండ్స్కు లేదంటే గ్రూప్లలో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.